ఎలక్షన్స్‌కి ముందు అంటే అధికారం రాకముందున్న పవన్ కళ్యాణ్‌కి, అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్‌కి ఎందుకింత మార్పొచ్చింది? అంటే అధికారం వచ్చిన తర్వాత ఆయన మారిపోయారా? లేకపోతే అధికారం రాకముందే నటించారా? మేము నటించాడని చెప్పి ఎప్పుడు అనమండి. ఆయన మాకెప్పుడు దేవుడి కిందనే సమానం. నేను హ్మ్. పార్టీ నుంచి బయటకు వచ్చేసినా గానీ, పవన్ కళ్యాణ్ గారంటే దేవుడితో సమానం. కానీ ఆయన్ని కొన్ని గొంతులు నొక్కేస్తున్నాయి. ఓకే. భయం. హ్మ్. రేపొద్దున్న టీడీపీ వాళ్ళని చేసి దుర్మార్గం పనులని ఎవరనుకుంటున్నారు? హ్మ్. టీడీపీ పెద్దోళ్ళు కాదు, లోకల్ లీడర్స్. ఎవరికి వాళ్ళు రౌడీల్లో ఫీల్ అయిపోతారు లోకల్ లీడర్స్. హ్మ్. ప్రతి హ్మ్. గ్రామంలో ఉందండి. ప్రతి గ్రామంలో కూడా టీడీపీ అవునవునవును. వాళ్ళంటే గనక ఒక గూండాల్లా బిహేవ్ చేయడం అండి. హ్మ్. 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 బాధ ఎక్కడ కలిగించిందంటే గనండి, మేము వైసీపీకి 100% యాంటీ అండి. హ్మ్. వైసీపీకి 100% యాంటీ అయినప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా మీద ఎవరు చేయి చేసుకోలేదు. హ్మ్. ఓకే. మేమందరం యాంటీగా ఉన్నా గాని, మాకు హ్మ్. క్యాస్ట్‌లు అవ్వచ్చు, లేదంటే మా ఊర్లో కాపు క్యాస్ట్ ఉంటది, చెట్టి బలిజ క్యాస్ట్ హ్మ్. ఉంటది, రెడ్డి క్యాస్ట్ ఉంటది, రాజుల క్యాస్ట్ ఉంటది. వీళ్ళందరి క్యాస్ట్‌లు హ్మ్. అన్నదమ్ముల్లాగానే ఉంటాము. అందులో వైఎస్ఆర్‌సీపీ వోళ్ళుంటారు, టీడీపీ వోళ్ళుంటారు. ఓకే. మేము పెళ్ళిళ్ళకెళ్తాం, అన్నట్లికెళ్తాం గాని, ఏదో యాలాకోలాలుగా "ఏయ్! హ్మ్. హ్మ్. వచ్చాడురా జనసేన వోడు, ఏయ్! వచ్చాడురా వైసీపీ వోడు" అని చెప్పి హ్మ్. సరదాగా ఏదో బావ బావమరుదుల్లాగా యాలాకోలాలు ఆడుకుంటాం తప్ప కొట్టుకునేంత పరిస్థితులు ఉండవండి. హ్మ్. హ్మ్. మా ఊర్లో ఒక చీడ పురుగు ఉన్నాడండి. ఆ చీడ పురుగుని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. ఓకే. పోనీ ఇప్పుడు వాడేమో ఒక చోట నిక్కచ్చైన ఒక్క టీడీపీ నాయకుడంటే గనక ఒక్క మీ నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతే పరిస్థితులున్నాయి. ఇప్పుడు మనం చూస్తే అరవ బాధితురాలని రోడ్డు పైన కొట్టింది ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి. నాకక్కడే కోట కోపమొచ్చిందండి. ఒక్క నిమిషం. కోటా వినుతాకిని టీడీపీ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. చాలా చోట్ల జనసేన వాళ్ళమే బయటికొస్తున్నాయి. ఈరోజు భీమవరంలో కూడా ఒక మహిళకి సంబంధించిన వీడియోస్ ఏవో బయటకొచ్చినియి. జనసేన వాళ్ళ ఇల్లులు పడేస్తున్నారు చాలా చోట్ల. చాలా చోట్ల మనం చూసాం. గతంలో ఇల్లులు పడేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించిన పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు స్వయంగా జనసేన వాళ్ళ ఇల్లులు పడేస్తున్నా కూడా ఇన్ని జరుగుతున్నాయి. అంటే జనసేన వాళ్ళ మీదే వరుసపెట్టి అటాక్ జరుగుతుంటే ఆయన సైలెంట్‌గా ఉండటం దేనికి సంకేతం ఇదంతా కూడా? ఏవండీ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వాలని చెప్పి రూల్ లేదు. కానీ రియాక్ట్ అవ్వాల్సింది ఎవరంటే కనుక, మొన్న మొత్తం మీద ఈ దగ్గర దగ్గరగా ఈ 2 సంవత్సరాల్లో ఫస్ట్ టైము ఎవరో ఎంపీ బాలశౌరి గారు నిన్న రియాక్ట్ అయ్యారు. హ్మ్. నేను ఒక కార్యకర్తని, మా వోళ్ళ మీద హ్మ్. చెయ్యేస్తే ఊరుకోను, అధికారుల మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పన్నారు. ఓకే. హుహు. లోకల్ లీడర్స్ అన్నవోళ్ళు కంపల్సరీ హ్మ్. రేపొద్దున్న రేపొద్దున్న పొత్తుంటది, పోద్దండి. రేపొద్దున మళ్ళీ హ్మ్. ఏవండీ నేనొకటి చెప్పనండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. హ్మ్. ఎమ్మెల్యేకి 4 ఓట్లు రావు తెలుసా మీకు? ఏ ఎమ్మెల్యేకైనా హ్మ్. గాని. కానీ హ్మ్. ఓట్లు తీసుకొచ్చేది ఎవడంటే గనక కార్యకర్త. కార్యకర్త. అవును. కార్యకర్త కార్యకర్తలే అండి. గదా వాడే బలం. ఇంటింటికి కార్యకర్తలు తిరుగుతాడు. లేకపోతే ఇదంతా నథింగ్ గదా! వాడే ఇంటింటికి తిరుగుతాడండి. హ్మ్. రేపొద్దున హ్మ్. పొత్తు లేదు, పొత్తున్న రోజుని మిగతా కార్యకర్తలు వేరండి. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అంటే కనుక మనకు తెలుసు, జనసేన కార్యకర్తలు హ్మ్. మందుకి, డబ్బుకి బానిసల్లో ఉండరు. ఏ ఊరెళ్ళినా అవును. చూసుకోండి. మందుకి, అవునవునవును. డబ్బుకి బానిసత్వంగా ఉండరు. పవన్ కళ్యాణ్ గారిని చూసి వాస్తవం. వచ్చేస్తూ ఉంటారు. కానీ వాస్తవం. అటువంటి కార్యకర్తలు దూరం చేసుకుంటున్నారాయన. హ్మ్. దూరం హ్మ్. హ్మ్. చేసుకుంటున్నారు. చాలా దూరం చేసుకుంటున్నారు. అరవస్ హ్మ్. రిజర్వేషన్‌లో వచ్చి తప్పు ఎవరిదైనా గాని కొట్టడం అనేది చాలా తప్పది. ఆమెను కొట్టకూడదది. చాలా చాలా అవును. తప్పది. అంటే తప్పు చేస్తే కొట్టేస్తారా మీరు? నాకర్థం హ్మ్. కావట్లేదు. హ్మ్. కోర్టులెందుకండి? పోలీస్ ఇందాక స్టేషన్‌లెందుకు? ఇందాక నేనంటే మీరు అన్ని విషయాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం లేదన్నారు కదా! ఇలానే చిన్న దాడి రఘురామకృష్ణరాజు మీద అక్కడ ఏదో గుడిలో చిన్న దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. నిన్న రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ ఆఫీస్ ముందు వైసీపీ వాళ్ళు వెళ్ళి ధర్నా చేస్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇలాంటి విషయాల్లో వేగంగా స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు నష్టపోతుంటే ఎందుకు స్పందించట్లేదు మరి? నేను దీనికి ఒక క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తానండి. నిన్న నిన్న ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద ఒక 5 లైన్స్ రాసి పెట్టారాయన. 5 లైన్స్ రాసి పెడితే కనుక 2500 కామెంట్స్ వచ్చినాయి. 2500 కామెంట్స్ చదివాను నేను. హ్మ్. నెగటివిటీ అనేది ఎంత స్ప్రెడ్ అయింది అంటే గనక ఆయనకి పీక్స్‌లో ఉంది. అర్థమవుతుందో నేను లేదో. గూడా చూసా. నేను గూడా చూసా. 2500 పీక్స్‌లో కామెంట్స్ ఉంది. చదివాను. అవునవును. 2005 అంటే దగ్గర దగ్గరగా 20,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఫేస్‌బుక్ పేజ్‌లో. 20,00,000 హ్మ్. సబ్స్క్రైబర్స్‌లో 2500 అంటే కనుక సరే ఒక 30% వైసీపీ వోళ్ళో లేపోతే వేరే పార్టీ వోళ్ళో అనుకుందాం. కానీ మిగతా 70% అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీరు ఏ రకంగా సపోర్ట్ చేశారని చెప్పి పీక్ లెవెల్‌లో తిట్టారు. అవును. అందులో ఒక్కొక్కడి ప్రొఫైల్ దగ్గర దగ్గరగా ఒక 50 ప్రొఫైల్స్ ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేస్తే కనుక వాళ్ళెవరు వైసీపీ వోళ్ళు కాదు, టీడీపీ వోళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని పక్కాగా ఉన్నవోళ్ళు నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. హ్మ్. చాలా మంది అంటారు ఇదంతా వైసీపీ బ్యాచ్ చేస్తుందని చెప్పి. వైసీపీ బ్యాచ్ హ్మ్. కాదు.
నేను పక్కాగా, ఎందుకంటే నేను చెప్పాను కదా, మెయిన్ గా ఉమ్, కామెంట్స్ ఎక్కువ చదువుతాను, కామెంట్స్ ఎక్కువ చదివి నేను వీడియోస్ ఎక్కువ చేస్తాను. ఎందుకంటే ఉమ్, కనుక పీపుల్ మైండ్ సెట్ మనం అర్థం చేసుకుంటేనే రేపు పొద్దున మన అవునండి. వీడియోస్ అనేది వ్యూస్ ఎక్కువ, మనకు వ్యూస్ అన్న ఉమ్, రావస్తాయి, అట్లాగే దేని మీద చేయాలని చెప్పి ఒక విశ్లేషణ వస్తుంది. అవునవునవును. నేను చదివినప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అవును. కనుక సాక్షి ఛానల్లో ఒక వీడియో పెట్టారు అంటే కనుక అది పక్కాగా సాక్షి ఛానల్, అందులో డౌట్ ఏమీ లేదు, ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఛానల్. ఉమ్, కానీ వీళ్ళు కామన్ ఛానల్ అని చెప్పుకుని వీళ్ళు చేసే దుర్మార్గం పనులు అన్నింటినీ కాదు. ఉమ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చిరంజీవిని సర్వనాశనం చేసేసారు. అవునవును. ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ 5 21 ఎమ్మెల్యేల మీద 21 అవినీతి ఆరోపణలు అని చెప్పి వారానికి ఒక వీక్లీ ఎడిషన్ కూడా చేశారు. యూట్యూబ్ లో ఉన్నాయి, ఉమ్, చూసుకోండి. కందులు అవునవును. దుర్గేష్ గారికి బినామీ అని చెప్పి ఆయన పెట్టారు. అలాంటి ఉమ్, ఛానల్ మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? నువ్వు కూటమి ఉమ్. ప్రభుత్వంలో ఉన్నావు, కూటమికి సంబంధించిన దట్టు ప్రభుత్వం, దట్టు దట్టు కూటమికి మీకు సంబంధించిన. గుర్తుండే ఉంటది. మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో పవన్ కళ్యాణ్ తల్లి పైన ఆరోపణలు చేయించారు. పవన్ కళ్యాణ్ గతంలో బూతు కృష్ణ అని చెప్పి మాట్లాడారు. అన్నంతో పాటు కొంచెం సంస్కారం కూడా పెట్టనని మాట్లాడారు, బ్యాన్ చేయండి అని మాట్లాడారు. అవన్నీ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి. అప్పుడు మాట్లాడారంటే పర్లేదు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఆ, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఓకే. అక్కడ ఎక్స్ ఎమ్మెల్యే శాసగిరి గారిని, శాసగిరి చౌదరి, శాసగిరి నాయుడు, అతని పేరు గుర్తులేదు నాకు, ఆయన ఉమ్, హైలైట్ చేయడానికి కందులు దుర్గేష్ గారి మీద ఎన్ని అపండాలు వేసారంటే, మొన్న రీసెంట్ గా ఒక 2 months ముందు ఒక వీడియో రిలీజ్ చేశారు, చాలా ఘోరంగా. బెనామీ అని చెప్పి ఒక 500 కోట్లు ఆస్తి సంపాదించాడని చెప్పి అవును. పెట్టారు. అది ఆయన సొంత ఆస్తి చెప్పాలంటే కనుక కందులు దుర్గేష్ గారు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు వాళ్ళ అమ్మగారు చనిపోవడం, 10 ఎకరాలు అమ్ముకోవడం ఇవన్నీ జరిగింది. కానీ ఆయన మీద ఉమ్, పెట్టినప్పుడు ఈయన ఎట్లా సపోర్ట్ చేస్తాడు? అది ఒక బూత్ ఛానల్ అని చెప్పి అందరికీ తెలుసు, నేనే చెప్తున్నాను, పక్కగా ఉమ్, బూత్ ఛానల్ అది. ఒకప్పుడు ఉమ్, మరి ఘోర వాళ్ళు చేయని పనులంటూ ఏమీ లేదు. అలాంటి 2 ఛానల్స్ ని ఎట్లా సపోర్ట్ చేస్తారు? అవును. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉమ్, అట్లాగే తిరుపతిలో లడ్డు కల్తీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఖండించినప్పుడు, అదే తిరుపతి సీఈఓని కూడా తిట్టినప్పుడు, పాత దాంట్లో ఇలా చేసిరు, ఈ అన్యమతం చేసిరు అని చెప్పి అన్నప్పుడు, మరి అదే సంబంధించిన టీవీ 5 సంబంధించిన యాజమాన్యం వచ్చి తిరుపతి దానికి చైర్మన్ కింద ఉన్నాడు, నాయుడు గారు, ఎవరు ఆర్కే ఏదో పేరు నాకు బిఆర్ నాయుడు, గుర్తులేదండి. బిఆర్ నాయుడు, బిఆర్ ఆయన నాయుడు. బిఆర్ నాయుడు, బిఆర్ నాయుడు గారు మరి ఆ వీడియోలో వచ్చినప్పుడు ఇమీడియట్ గా తీసేయాలి కదా ఉమ్, తిరుపతి దాని పవిత్రత గురించి మాట్లాడినప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు పక్కకి తీసేయాలి కదా. అవును. నాకు ఇంకా తలకా పట్టించుకున్న విషయం ఏంటంటే కనుక, బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉమ్, ఎమ్మెల్యే, అవునవును. ఈయన ఈయన మెయిన్ గా ఎక్కడంటే కనుక ఆయన జనసేనకి విలువెత్తలేదు టీడీపీ అన్న పాపానికి ఉమ్, ఓపెన్ గా ఒక ఎమ్మెల్యే పార్టీ కోసం దగ్గరగా 15 సంవత్సరాలు కష్టపడ్డాడు, స్టార్టింగ్ ఫౌండేషన్ అప్పటి నుంచి ఉన్నాడు. ఆయన ఎన్నో డిబేట్లు చేసి ఎంతో ప్రొటెక్షన్ చేసిన ఆయన్ని ఉమ్. జస్ట్ సింపుల్ గా ఒక లెటర్ రిలీజ్ చేసేది, నీకు జనసేనకి జనసేనకి సంబంధం లేనప్పుడు మీరు మాట్లాడితే సరిపోరు అని చెప్పి. అవును. కానీ ఉమ్, ఒక అమ్మాయిని జీవితాన్ని నాశనం చేసేసాడు అని చెప్పి ఒక ఆరోపణలు వచ్చిన తర్వాత, అది వ్యామోహం ఉమ్, అవ్వచ్చు, లేదంటే ఇద్దరిది తప్పు అవ్వచ్చు, ఆరోపణలు వచ్చినాయంటే ఆరోపణలే. ప్రజాప్రతినిధులు అవునవును. ఉన్నప్పుడు ఎవరి లైఫ్ అన్నది ఓపెన్ బుక్ టైప్ మాట, తప్పు చేయకూడదు అవునవును. అది. అవునవును. ఆ తప్పు చేసినప్పుడు ఆయన వచ్చి పేరుకి మట్టుకు సస్పెండ్ చేశాడు, కానీ పార్టీ కండు వేసుకుని అరవా ఉమ్, శ్రీధరు ఆ పార్టీలో తిరుగుతున్నాడు, పార్టీలకి వెళ్తున్నాడు, అవునవును. పార్టీకి ఉమ్, సంబంధించిన మీటింగ్స్కి వెళ్తున్నాడు, అన్నట్లుగా వెళ్తున్నాడు, చాలా వీడియోస్ ఉమ్, వచ్చినాయి. కానీ ఉమ్, బొలిశెట్టి రామకృష్ణ గారు ప్రశ్నించమని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఎవరో? పవన్ కళ్యాణ్ గారు. అవునవును. ప్రశ్నించమని స్టార్ట్ చేసింది ఆయన అయినప్పుడు, ప్రశ్నిస్తే ఈ రోజు మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఒక్క జన సైనికుడు చనిపోయాడు, దీపు, ఆయనకు ఓటు కూడా రాలేదు, పాపం చాలా కష్టపడ్డాడు. ఆయన అంత్యక్రియలకు వెళ్ళి ఆయన్ని ఇది మర్డర్ అని చెప్పి నిరూపిస్తే ఎవరి తాపత్రయం ఆడదు. ఎందుకంటే కనుక వాడు క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే కనుక ఒక జన సైనికుడు అని చెప్పి ఒక అభిమానం ఉండొచ్చు. నెక్స్ట్ డే జనసేన సైట్ లో దూరంగా ఉండమని చెప్పేసి పెట్టారు. అంత జనసేన సైట్ లో అందరి ముందు అవమానం, అది ఎంత అవమానం అండి. అవునండి. రేపు పొద్దున వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏమంటున్నారు? జనసేన మీ బతుకులంతా 15 సంవత్సరాలు పాలేరుతనం చేయాలి అంటున్నారు. ఎవరి కోసం పాలేరుతనం చేయాలి మాకు అర్థం కావట్లేదు. రైట్ అండి. ఎగ్జాక్ట్లీ. పిలిచి, అరే నువ్వు ఇలా చేయకురా, ఇదిరా, నువ్వు ఇలా ఉండాలిరా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పి ఒక కాన్ఫిడెన్షియల్ గా చెయ్యాలి. ఇప్పుడు ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కనుక టీడీపీలో ఒక మెయిన్ కోర్ లీడర్ ఒక ఆత్మహత్య చేసి చచ్చిపోతామో, లేకపోతే మర్డర్ చేసి చచ్చిపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అవును. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అవును. అలాంటిది కార్యకర్తలు చచ్చిపోతే వాళ్ళు గుండె హార్ట్ అటాక్ ఇట్లాంటివి వచ్చి చనిపోతే కనుక వాళ్ళ సైట్లో పెడుతున్నారు.
ఈయన చనిపోయాడు, పార్టీ గురించి కష్టపడ్డాడు. కానీ మర్డర్ చేసిన కేసుల్లో దాన్ని ఖండించవలసి వస్తుందని చెప్పేసి జనసేన నుంచి ఒక్క లెటర్ కూడా రావట్లేదు. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. పాపం పైనుంచి చూస్తాడు కదా, ఏమనుకుంటాడు, అరే నేనా ఈ పార్టీ కోసం కష్టపడ్డాను, చివరికి నాకు ఒక్క ఒక్క లెటర్ కూడా రిలీజ్ చేయలేదురా అని చెప్పి ఒక ఆత్మ అనేది ఉంటుంది కదా, ఆత్మ కోసం ఉంటుంది కదా. అది ఎంత బాధ కలిగించే విషయం అండి. చాలా మంది జన సైనికులు మర్డర్ చేసి చచ్చిపోయారు. కానీ మర్డర్ చేసి వాళ్ళు ఎవరంటే కనుక దగ్గరికి టీడీపీ లోకల్ లీడర్సే. రైట్ అండి. గ్రామాల్లో టీడీపీ లోకల్ లీడర్స్ చేసినంత అకృత్యాలు ఇంకెక్కడ చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఒక మాట అన్నాను, వీళ్ళు ఏంటంటే కనుక వచ్చేయాలి, అక్రమంగా సంపాదించేయాలి, కోట్లు సంపాదించేయాలి, దాని గురించి ఎంత దూరమైనా చేసేయాలి. నా ఛానల్ ఓపెన్ చేస్తే కనుక నేను ఒక 20 వీడియోలు పెట్టానండి, వాళ్ళు చేసిన అకృత్యాలు వీడియో ప్రూఫ్స్ సహా. ఒక 20 వీడియోలు పెట్టాను. అర్థం చేసుకోవాలండి, మనం పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాము అంటే కనుక ఒక గొంతు ఉంది అంటే కనుక అక్కడ స్లోగా వెళ్ళాలని చెప్పి మనం తెలుసుకోవాలి. నేను ర్యాష్ గానే వెళ్ళిపోతాను, నా పరిస్థితి ఇది అంటే కనుక మనకి యాక్సిడెంట్ అయిపోతాం మనం. అలాగా జనసేన పార్టీ కూడా రేపు పొద్దున్న జాగ్రత్తగా ఉండకపోతే కనుక రేపు పొద్దున్న 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇదే కార్యకర్తలు ఉండరు. రైట్ అండి, రైట్. రేపు పొద్దున్న వాళ్ళు కూడా మందు బిర్యానీ ఇచ్చుకుని చేసుకోవాలండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.